హాయ్ అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తున్నాను. ఇప్పుడు మనం చేప ముక్కల్ని చాలా నీట్గా క్లీన్ అయితే చేసేసుకోవాలి. నీచు వాసన ఏమైనా పోవాలంటే మజ్జిగతో అయితే మనం వాష్ చేసేసుకోవాలి. నేనైతే మామూలుగానే కడిగేసి పెట్టేశాను, కాకపోతే చాలా బాగా అయితే వాష్ చేసేయాలి. సో లైట్గా పసుపు వేసి ముక్కలకైతే పట్టించేసుకోవాలి. 1 బై 1 అయితే మనం మసాలా పొడులు అయితే వేసేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసేయాలి. జీలకర్ర పొడి వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, లైట్గా గరం మసాలా అయితే వేసేయండి. అన్నీ వేసుకుని మనమైతే చాలా బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. ముక్కలకు బాగా అయితే పట్టించేయాలి మసాలాని. ఈ ఫ్రై చాలా బాగా అయితే చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోద్ది. ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. ఇలా అయితే మనం ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టించేసేయాలి. ముక్కలకు బాగా పట్టించేసాక మనం దీంట్లో లైట్గా 2 స్పూన్స్ అయితే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఇంకా అయితే ఏమీ అవసరం లేదు. లైట్గా మనం కార్న్ ఫ్లోర్ వేసుకుంటే మనకి బాగుంటుంది. ఈ ఫిష్ ఫ్రై అయితే మనం జస్ట్ సింపుల్గా ఇలా చేతితో కూడా తినేసేలాగా అయితే అనిపిస్తుందండి. ఫ్రై అయిపోయాక సాంబార్లోకి, రసంలోకి అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకోకూడదు. మనం ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ అవి పెచ్చుల కింద వచ్చేస్తాయి. కార్న్ఫ్లవర్ ఎక్కువ వేస్తే మనం ఒక 2 స్పూన్స్ వేసుకుంటే మనకి ముక్కలను బట్టి మనం ఏదైనా మసాలా రెడీ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా అయితే రెడీ చేసుకున్నాక మనకు సాల్ట్ సరిపోయిందో లేదో అయితే మీరు టెస్ట్ చేసుకోండి. ఇలా అయితే ఒక అరగంట సేపు అయితే నానబెట్టేయండి. దళసరి గిన్నెని అయితే తీసుకోండి. ఆయిల్ వేసుకుని మనం డీప్ ఫ్రై అయితే చేయవసరం లేదు. తక్కువ ఆయిల్ వేసుకుని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా. ఫంక్షన్ టైంలో అయితే వాళ్ళు డీప్ ఫ్రై చేసేస్తారు. సో మనం ఇలా తక్కువ ఆయిల్తో అయితే ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. దగ్గరుండి కొంచెం టైం అయితే పడుతుంది, కాకపోతే మనకు కొంచెం ఓపిక అయితే ఉండాలి. చాలా బాగా అయితే వస్తుంది ఫ్రై అనేది. చూసారా చికెన్. సో ఫిష్ ఫ్రై ఎలా రెడీ అయిపోయిందో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. దీన్ని మనం సాంబార్లో అయితే వేసుకుని తినేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. లైక్ చేయడం